ఓకే కాన్సెప్ట్. సో దట్ వన్ ఈస్ డేటా ఫిల్టరింగ్. సో వాటిలో ఏంటంటే డేటా ఫ్రమ్ సింపుల్ కండిషన్స్ అనేసి కాంపౌండ్ కండిషన్స్ అనేసి తర్వాత స్ట్రింగ్ డేటాని తెచ్చుకోవడము, అలా స్టార్ట్స్ విత్ అని ఎండ్స్ విత్ అని ఇలా బోల్డెన్ని కాన్సెప్ట్స్ని ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మనం నెక్స్ట్ 2 to 3 వర్కింగ్ డేస్లో ఏమవుతుందంటే ఈ పాండాస్ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అందుకని మనం ఏం చేద్దాం, ఈ రోజు సెషన్ టుమారో చెప్పే సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఆ కాన్సెప్ట్స్ని మనం ఎక్కువగా ఏం చేస్తారంటే డిస్కస్ చేయడం అనేది చేస్తారన్నమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. ఆ కాన్సెప్ట్ని ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం 1 by 1 అనేది డిస్కస్ చేసుకుంటాం. ఓకే యా, టుడే మన యొక్క సెషన్ ఏంటిది అంటే ఒకసారి చూద్దాం. నా దగ్గర ఒక టేబుల్ ఉంది. యా, నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో అంటే ఈరోజు చెప్పే సెషన్ డేటా ఫిల్టరింగ్ ఏంటో చూస్తాం. నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏంటంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి అనమాట. ఆ కాలమ్స్లో ఏమంటే బోల్డ్ అన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి అనమాట. బోల్డ్ అన్ని రోస్ అనేవి ఉన్నాయి. అలా నేను ఏం చేశాను, ఫస్ట్ కాలంలో ఏముందంటే నేమ్ అనే ఒక కాలం ఉంది. తర్వాత నాకేముందంటే మరొక కాలం ఉంది. ఆ కాలం ఏంటిదంటే ఏజ్ అని మరొక కాలం ఉంది. అలానే మరొక కాలం ఉంది అనమాట. స్కోర్ అని మరొక కాలం ఉంది. ఓకేనా? ఓకే దెన్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను అంటే ఏజ్ అనే కాలంలో నేను ఏం చేస్తాను అంటే రాజ్ అని ఒక అబ్బాయిని తీసుకున్నాను. వాడికి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్అప్ చేస్తాను. ఎంతంటే 21, 4 అంటే 72. అలానే శామ్ అని ఇంకొకరిని తీసుకున్నా. ఆ శామ్ అనే ఒక అబ్బాయి తీసుకున్నా. వాడి ఏజ్ వచ్చేసరికి ఎంతంటే 29 అనుకున్నాను. వాడి స్కోర్ ఎంతంటే 40 మార్క్స్ అనుకున్నాను. ఇంకొకటి ఏం చేశాను, జాన్ అని తీసుకున్నా. జాన్ అని మరొక అబ్బాయిని తీసుకున్నాను. వాడి ఏజ్ ఎంతంటే 42 ఇయర్స్ అనమాట. వాడి స్కోర్ వచ్చేసరికి ఎంతంటే 91 అనమాట. ఓకేనా? ఇలా ఉందన్నమాట నా దగ్గర ఒక టేబుల్. ఈ టేబుల్ నుండి నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే స్కోర్ అనేది ఏం చేస్తానంటే స్కోర్ అనేది నాకు ఎంతమంది కావాలంటే గ్రేటర్ దాన్ నాకు ఎంత కావాలంటే 60 కంటే ఎక్కువ ఉన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కోర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. ఇలా తెచ్చుకోవాలి అంటే డేటా బేసెస్ అంటారు కదా, డేటా బేసెస్ అంటే డేటా ఫ్రేమ్స్ అని ఉన్నాయి కదా మనకి. ఈ డేటా ఫ్రేమ్స్ లోపల మన స్కోర్ ఏదైతే ఉందో ఒక కాలం లోపల పర్టికులర్ ఇంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళ డేటా అంతా నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలి అంటే ఎలా తెచ్చుకుంటారు అనే ఒక కాన్సెప్ట్ గురించి ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడమే చేస్తాం. అంటే మన దగ్గర ఉన్న డేటా నుండి నేను ఏం చేస్తాను, ఫిల్టర్ చేస్తున్నాను. నేను ఏదైతే కండిషన్ చెప్పానో ఆ కండిషన్ ఆధారంగా నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మన డేటా మొత్తాన్ని కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎలా ఫిల్టర్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అది ఎలా చేస్తారు, ఎలా అచీవ్ చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని సినారియోస్ ద్వారా ఎలా చేస్తారు ఏంటి అనేది నేర్చుకుందాం 1 by 1. అంతకంటే ముందర మన దగ్గర ఏముందంటే ఏదైతే మన దగ్గర ఒక డేటా సెట్ ఉంది, ఆ డేటా సెట్ని డేటా ఫ్రేమ్గా మార్చుకొని ఆ డేటా ఫ్రేమ్ మీద మనం ఏం చేస్తామంటే ఫిల్టరింగ్ అనే ఆపరేషన్స్ని ఎలా చేస్తారనే దాని గురించి ఏం చేద్దామంటే 1 by 1 మనం ఏం చేద్దామంటే ఎగ్జిక్యూట్ అనేది చేసేద్దాం. లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేగ్రౌండ్. దానికంటే ముందు నేను ఏం చేస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. Naveen, is it visible my voice? Is it audible? Yeah. Okay then. Can you update today's session? ఓకే దెన్. యా, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఫస్ట్ నేను ఏం చేద్దాం అంటే పాండాస్ అనే సాఫ్ట్వేర్ని యూజ్ చేసి మనం ఏం చేద్దాం అంటే ఈ డేటా ఫ్రేమ్ వర్క్ చేద్దాం అనుకుంటున్నాం. అలా చేయాలంటే ఏం చేయాలని వస్తుందా? ఫస్ట్ మనం ఏం చేయాలి పాండాస్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ అనేది చేసుకోవాలి. అలా చేయాలంటే ఏం చేయాలి, పీడీ అని రాయాలి. ఓకే గుడ్. ఇప్పుడు రన్ చేశాను. యా, కమాండ్ ఈస్ గుడ్ ఎగ్జిక్యూటెడ్ అనుకున్నాను.
ఇప్పుడు మనం ఏం చేద్దాం, పాండాస్ అనేది మనకు వచ్చిందో లేదో అని చూద్దాం అనుకున్నాం. అలా చూడాలంటే ఏం చేయాలి నాన్న? ప్రింట్ ఆఫ్ ఏం చేయాలి నాన్న? pd అండర్స్కోర్ వర్షన్ డాట్ అని చెప్పడం మర్చిపోయారు. ఓకే, డాట్ అండర్స్కోర్ వర్షన్ అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే రన్ చేసి చూసాం. అప్పుడు నాకు ఏమైందంటే పాండాస్ సంబంధించిన వర్షన్ వచ్చింది. అంటే మన జూపిటర్ నోట్బుక్ లోపల ఏమైందంటే పాండాస్ అనేది ఏమైందంటే ఇంపోర్ట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేనేం చేద్దాము, నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఎక్కడుంది? నా దగ్గర కొంత నా చుట్టుపక్కల నేను ఏం చేశానంటే కొంత ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా నేను ఏం చేశానంటే ఇలా ఒక ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి, ఈ ఎక్సెల్ షీట్లో నేను ఏం చేశానంటే నా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఏం చేశానంటే వాళ్ళందరూ అక్కడ ఎగ్జామ్లో వచ్చిన మార్కులన్నిటిని కూడా నేను ఏంటంటే స్టోర్ చేసుకున్నమాట. వీళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని నేను ఏం చేశాను, ఒక ఎక్సెల్ షీట్లో స్టోర్ చేసుకున్నాను. ఇలా బ్యాక్ అండ్ భాషలో దీన్ని ఏమని పిలుస్తారంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ ఎక్సెల్ రూపంలో స్టోర్ చేసుకోవడానికి ఏమంటారంటే డేటా సెట్ అని పిలుస్తారు. అంటే నా దగ్గర ఒక డేటా సెట్ ఉంది. ఈ డేటా సెట్ ని ఏంటంటే ఆన్లైన్ టేబుల్ రూపం మార్చుదాం అనుకున్నాను. అలా మార్చడం ఏమంటారు డేటా ఏమని పిలుస్తారు. నా దగ్గర 25 రికార్డ్స్ తో నా దగ్గర ఏముందంటే ఒక డేటా సెట్ అనేది ఉంది. ఈ డేటా సెట్ మొత్తాన్ని కూడా నేను ఏం చేస్తానంటే డేటా ఫ్రేమ్ గా మారుద్దామని అనుకుంటున్నాను. ఎలా మారుద్దాం అనుకుంటున్నాను, పాండాస్ అని ఒక సాఫ్ట్వేర్ ని యూజ్ చేసేసి మనం ఏం చేద్దామంటే నా దగ్గర ఉన్న డేటా సెట్ ని మొత్తం కూడా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను టేబుల్ ని ఫామ్ చేద్దామని అనుకున్నాను. అలా చేయాలి అంటే మనకు ఒక ప్రాసెస్ ఉందన్నమాట. ఏంటిదంటే దాని యొక్క సింటాక్ ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, మన యొక్క ప్లే గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఫస్ట్ మనం ఏం చేయాలి, పాండాస్ ని యూజ్ చేసి డేటా సెట్ లో ఉన్న లొకేషన్ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ లో ఉన్న ఫైల్ మొత్తాన్ని కూడా మనం తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, పాండాస్ ని వాడుతున్నాం కాబట్టి పీడీ డాట్ అని చెప్పేసి మా హరివందన చెప్పింది. ఏమి చేసింది, ఆర్ఈడి రీడ్ రాసేసి తర్వాత ఏం చేయాలి, అండర్ స్కోర్ పెట్టేసి ఎక్సెల్ అని రాసేసి తర్వాత ఏం చేయాలన్న డబల్ కోట్స్ పెట్టేసి తర్వాత నుంచి ఫైల్ యొక్క లొకేషన్ ఎక్కడ ఉందో పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ రోజు చేస్తున్నాం కాబట్టి ఈ ఫైల్ లొకేషన్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే నేనేం చేసి పేస్ట్ చేసుకున్నాను. పేస్ట్ చేసుకొని నేను ఏం చేశానంటే డబల్ కోట్స్